మోడీ అలా ఎందుకు మాట్లాడాలి, ఇలా ఎందుకు మాట్లాడకూడదు, మోడీ ఎందుకు సమాధానం చెప్పకూడదు, ఇవన్నీ రాహుల్ గాంధీ అద్భుతంగా మాట్లాడతాడు, లేకపోతే కమ్యూనిస్ట్ నాయకుడు అద్భుతంగా మాట్లాడతాడు, మోడీ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టకూడదు, మోడీ నుంచి ఏ సమాధానం కావాలి నీకు తెలుసుకోవడానికి? పెట్రోల్ డీజిల్ ఎందుకు పెంచుతున్నానో చెప్తున్నాడు, అలాగే దేశంలో ఎదురయ్యే సంక్షోభాలు ఏంటో చెప్తున్నాడు, పరిష్కారం ఏంటో చెప్తున్నాడు, మన్ కీ బాత్ అని మనుషులతో మాట్లాడుతున్నాడు. ప్రెస్ మీటు, ప్రెస్ దగ్గర ఇవాళ రోజున ఎలక్షన్స్ అప్పుడా లేకపోతే వీడప్పుడా అతను ఇంటర్వ్యూలు ఇస్తానే ఉంటాడు. ఒరిజినల్ ప్రెస్ మీట్లకి సంబంధించి ఇవాళ ప్రెస్ ఎంతమంది ఉంటున్నారు? మన దేశంలో ప్రెస్ పేరుతో కమ్యూనిస్టు శక్తులు విపరీతం. కమ్యూనిస్టులే అసలు ప్రెస్ను నడిపించేటటువంటిది. ఇవాళకి కూడా 70-80% మంది ప్రెస్ అనేటటువంటి వాళ్ళు కంప్లీట్గా కమ్యూనిస్టులే ఉన్నారు. అట్లాంటప్పుడు ఏం బేసిస్ మీదన వచ్చి మోడీ ఏం సమాధానం చెప్పాలి? ఏం చెప్తే ఏం సమాధానం వింటున్నారు, ఏం సమాధానం చేస్తున్నారు? నేనైతే ప్రెస్ మీట్లు పెట్టాలనే కోరుకుంటా. కాకపోతే ఇవాళ ఆ స్థాయిలో ప్రెస్ ఉందా? ప్రతి పత్రిక ఎవడో ఒకడికి తాబేదారు, వాడు ఒక ఎజెండాతో పనిచేస్తున్నాడు. ఇదివరకు వార్తలు ఇలా అని చెప్పి ఆ తర్వాతన వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ఎజెండాలు తీసుకునేవాడు. ఇప్పుడు అట్లా కాదే, పర్సనల్ ఎజెండా ముఖ్యంగా నడుస్తున్న పత్రికలు. ఏ పత్రిక పేరు చెప్తే అది ఎవరిదో తెలిసిపోద్ది, ఏ ఛానల్ పేరు చెప్తే అది ఎవరిదో తెలిసిపోద్ది. ఎవడు చెప్పక్కర్లేదు, జనమే చెప్తున్నారు. ఇంకా దాంట్లో పనిచేసేవాడు వచ్చి ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలా, ఏం పాయింట్? అక్కడ సమస్య అది. మోడీ ఆ విషయాన్ని కూడా క్లియర్గానే చెప్పేశాడు. నేను ప్రెస్తో మాట్లాడచ్చు, కానీ సమస్య ఇది వక్రీకరణతో కూడినటువంటిది, కేవలం ట్రోలింగ్ కోసం మాత్రమే జరుగుతున్నటువంటిది. అమెరికా అధ్యక్షుడు రోజు మాట్లాడుతున్నాడు, మరి దెన్ అమెరికా అద్భుతం అయిపోయిందా? మరి ఎందుకు అమెరికా అధ్యక్షుడు బూతులు తిడుతున్నావు నువ్వు? ప్రతి పూట ప్రతి మొక్క మాట్లాడుతూనే ఉంటాడు అతను, మరి ఎందుకు తిడుతున్నా? బైడెన్ పెద్దగా మాట్లాడేవాడు కాదు, మరి బైడెన్ ఆ రోజున ఎందుకు పొగుడుకున్నావు నువ్వు? మరి ఆయన ఎందుకు దిగిపోయాడు అక్కడ? అట్లాగే చైనా అధ్యక్షుడు ఎప్పుడైనా ప్రెస్తో మాట్లాడడం చూసారా? ప్రెస్ ప్రశ్నలకు సమాధానం చెప్పడం చూసారా? రష్యా అధ్యక్షుడు ప్రెస్ ప్రశ్నలకు సమాధానం చెప్పడం చూసామా ఎక్కడన్నా? మరి మన వామపక్షాలు ప్రేమించేది వాళ్ళనే కదా, ఎందుకని మరి అక్కడ లేదు, ఇక్కడ వచ్చేటప్పటికి మాత్రమే ఎందుకుంది అట్లాగా? అంటే అంతే. ఇప్పుడు ఆడెవడో ధ్రువరాటినో లేకపోతే ఇంకోడు మన బురకా దత్తక్కో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మోడీని ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు. వీళ్ళందరి ద్వేషణ మధ్యనే అతను ఎదిగాడు, నిలబడ్డాడు, ప్రధానమంత్రి అయ్యాడు ప్రపంచం అంతా. ఇప్పుడు మళ్ళీ ఆ జాబితా వాళ్ళ మీద బోరు కొట్టేసింది, రొటీన్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా నార్వేక్ వస్తుంది. నిన్నటిదాకా సైలెంట్గా ఉన్నటువంటిది ఇప్పుడు ఇంకేముంది, రేపు రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇస్తాడు, ప్రకాష్ రాజ్ ఇంటర్వ్యూ ఇస్తాడు, వీళ్ళందరూ మాట్లాడతారు, పొగుడుతారు కొన్ని రోజుల పాటు. మోడీని తిట్టడానికి ఒక వెపన్ కావాలి. అర్ధ పరిజ్ఞానులు మాత్రమే ఇక్కడ మోడీని గురించి మాట్లాడతారు. పూర్తి పరిజ్ఞానం ఉన్నోళ్ళు భారతదేశం నిన్న ఎట్లుంది, ఇవాళ ఎట్లుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. మోడీ వచ్చాక నాశనం చేసేస్తున్నాడు, దేశాన్ని నాశనం చేస్తాడని చెప్పి అనేటటువంటి అడ్డగాడిదలు, సన్నాసులు, యదవలు వాళ్ళకి ఏ విధంగా నాశనం అయ్యాడు? నిన్నటిదాకా పేదరికంలో ఉన్నటువంటి దాదాపు 40 కోట్ల మందిని పేదరికం నుంచి యువతలకు తీసుకొచ్చినందుక. ఒకప్పుడు అన్నం తినేసిన తర్వాత పిల్లలు తినేసినటువంటి అన్నం సరిగ్గా తినకపోతే పక్కన పడేసినటువంటి అన్నాన్ని కూడా ఆప్యాయంగా తీసుకెళ్లేటటువంటి పేదరికం. ఇవాళ రోజున వేడి అన్నం పెడతానంటే కూడా అన్నదానానికి రాలేనటువంటి పరిస్థితి. అలాగే ఆనాటి ఆదాయ వనరులు ఏంటి, ఈనాటి ఆదాయ వనరులు ఏంటి? నీ అభివృద్ధి అన్నటువంటిది కళ్ళెదురుగుండా కనబడుతున్నా సరే కబోదుల్లా మాట్లాడేటటువంటి వాడు వాడికి ఏం బాగితే ఏం ఉపయోగం? ఏదో ఒకటి, ఒక ద్వేషం, మతపరమైన ద్వేషం, వర్గపరమైన ద్వేషం, హిందుత్వం మీద ద్వేషం, ఇలాంటి వాళ్ళతోనే ఇప్పుడు గొడవ అంతా.